जय बोल पार्वती मानी की, परमेश्वर भगवान की, रुद्र भगवान की, शंकर भगवान के। प्रजापति श्रियाम्यसः पुष्पयोरथदासवो कामस्य तृप्तिमानन्दं तस्याग्ने भागजे जमाः मोद प्रमोद आनन्दः पुष्पयोग्निः दस्सवः तृतीयैव कामस्य द्रव्याणि शंकर भगवान के। तृतीयैव कामस्य द्रव्याणि अक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमागोदे पादः सत्यमधीमहि जोनान् रूपमन्नस्य यशस्वी श्रेयनाम्मयि इदाहमत्यापमत्यस्त्रिये पुमान एवं भगस्य द्रव्याणि यज्ञस्य काम्यप्रियः रामीत्यग्निर्ददति तेति वाजिराः तद्। शंकर भगवान की। ओम प्रजापति श्रियाम्यसः पुष्पयोरथदासवो कामस्य तृप्तिमानन्दं स्यान्ने भागजे नमः मोद प्रमोद आनन्दः पुष्पयोग्निः दस्सवः। మీరు కూర్చోండి, స్వామి వారి ఆశీర్వచనం ఇస్తారు. అక్షతారోపణ కార్యక్రమం జరుగుతున్నదండి. ఇక్కడ ప్రధాన కర్తలు ఎవరైతే కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారో వారి కుటుంబ సభ్యులు మరియు ఆలయ పాలక వర్గం వారికి మాత్రమే ఈ యొక్క అక్షతారోపణం తలంబ్రాలు వేసే కార్యక్రమం జరుగుతున్నది. దయచేసి మిగతా వారంతా కూడా అక్కడి నుంచి దర్శనం చేసుకుంటూ ఉండండి, నమస్కారం చేసుకోండి. ఎవరికి కూడా పైకొచ్చే అవకాశం లేదు, దయచేసి సహకరించండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. అందరూ చెప్పచ్చమ్మా. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. మా నివాళులు ఎవరు లోపలికి రావద్దండి. చైర్మన్ గారి దంపతులు, గిద్దాల సత్యనారాయణమూర్తి శ్రీదేవి గారి దంపతులు, అలాగే కళ్యాణ కర్తలు శ్రీమాన్ కట్ట వెంకటేశ్వరరావు గారు, ధర్మపత్ని శోభారాణి గారు, నాగరాజ్య గారి దంపతులు, సుష్మా గారి దంపతులు, వారి కుటుంబ సభ్యుల వరకు, తర్వాత ఆలయ పాలక వర్గం వరకు మాత్రమే అవకాశం అండి. దయచేసి అన్యదా భావించాల్సిన అవసరం లేదు. చూసినా చేసిన పుణ్యం వస్తుంది మనకి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమ పార్వతీపతయే హర 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 మహాదేవ. అందరూ దేవాలయ వెనక భాగంలో అన్న సమారాధన కార్యక్రమం ఒక 5 నిమిషాల్లో ప్రారంభం అవుతుంది. దయచేసి అంతా కూడా వెనక భాగానికి వెళ్ళిపోండి. భక్తులందరూ కూడా దేవాలయ వెనక భాగంలో పార్కులో అన్న సమారాధన, ఈరోజు శివపార్వతుల కళ్యాణం మరియు అన్న సమారాధన దాతలు శ్రీమాన్ కట్ట నాగరాజ, ధర్మపత్ని సుష్మా గారి దంపతులు, వారి తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, శోభారాణి గారి కుటుంబ సభ్యుల వ్యవహారంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. తదుపరి అన్న సమారాధన కార్యక్రమం భక్తులంతా కూడా లేచి ఆలయ వెనక భాగానికి వెళ్ళవలసిందిగా మనవి.